ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరం నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ చాలా అద్భుతమైన మాట దేవుడు సెలవిస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గం ఆయన బోధిస్తాడంట. భయభక్తులు గలవాడికి దేవుడు బోధిస్తాడంట. మాట వినేటువంటి వారికి దేవుడు చెప్తూ ఉంటుంటాడు అనమాట. ఇక్కడ భయభక్తులు గలవారికి ఆయన బోధిస్తాడంట. మరి భయభక్తులు గలవారికి ఏమి బోధిస్తాడు దేవుడు అంటే, అసలు భయభక్తులు కలిగినటువంటి వాడికి దేవుడు బోధించినప్పుడు, దేవుడు మాట వింటే భయభక్తులు గలవారికి ఎన్నో భాగ్యాలు పొందుకుంటారంట, ఎన్నో అద్భుతాలు పొందుకుంటారంట. మీలో చాలామంది ఇప్పటికీ అంటూ ఉంటుంటారు, మేము చాలా భయభక్తులు కలిగి ఉన్నాం బ్రదర్ దేవుడు అంటేనని చెప్పి. భయభక్తులు కలిగి ఉంటే అటువంటి వారు పొందుకునేటువంటి కొన్ని భాగ్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మరి వాటిని మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఒక 7 విషయాలు నేను మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లల ఒలివ మొక్కల వలె ఉందురు. ఇక్కడ 128వ కీర్తన 2వ వచనం చూద్దాం మనం. అక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంట, కష్టార్జితాన్ని అనుభవిస్తారంట. హల్లెలూయా, కష్టార్జితాన్ని అనుభవిస్తారంట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినండి. కష్టార్జితాన్ని అనుభవించాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రోజున చాలామంది కష్టపడుతున్నారు కానీ అనుభవించలేకపోతున్నారు. ఎందుకనంటే హాస్పిటల్ బిల్లు రూపంలోనో అనారోగ్య పరిస్థితులకు దేనికో కష్టపడ్డదంతా కూడా ఖర్చు అయిపోతుంటుంటుంది. ఎవరైతే దేవుడి యందు భయభక్తులు కలిగి మరి చక్కగా ఉంటారో, ఎవరైతే దేవుని యందు మరి విశ్వసించగలుగుతారో, ఎవరైతే దేవుడంటే ఒక శ్రద్ధాభక్తి కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే మరి అద్భుతాలు చూడగలుగుతారు. వాళ్ళ కష్టార్జితాన్ని ఒక్క పైసా కూడా హాస్పిటల్ బిల్లు కానీ దేనికి కానీ వెళ్ళకుండా మరి వాళ్ళు అనుభవించగలుగుతారు. ఎందుకంటే ఒక హాస్పిటల్కి వెళ్ళామంటే మనకు తెలుసు, మన చేతిలో ఉండదు వెళ్ళటం తప్ప రావటం అనేది. అక్కడ ఎంత బిల్లు వేసినా ఏం చేసినా ఖచ్చితంగా వెళ్ళవలసి వస్తుంది. సో కాబట్టి భయభక్తులు గలవారు ఎవరైతే ఉంటారో దేవుని యందు వాళ్ళు కష్టార్జితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారంట. ఇక్కడ 2వ వచనంలో మనం చూసినట్లయితే, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించదు, అలాగే నీవు ధన్యుడవు. ఎవరంట? 128 కీర్తన 1వ వచనంలో ఉన్నదనమాట. హల్లెలూయా. 128 కీర్తన 1వ వచనంలో ఏమైనా ఉన్నదంటే, అక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే కష్టార్జితాన్ని అనుభవిస్తారు. ఆ కష్టార్జితాన్ని అనుభవిస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ అక్కడ మళ్ళీ 2వ వచనం ఏముంది, నీకు మేలు కలుగును. గమనించాలి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు మేలు పొందుకుంటారో, ఆశీర్వదించబడతారు, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు, మేలు పొందుకుంటారు. కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదము మేలు కలగాలంటే ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల వచ్చేటువంటి భాగ్యాలు ఏంటంటే, వాళ్ళు కష్టార్జితాన్ని అనుభవిస్తారు, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, మేలును పొందుకుంటారు. అలాగే 3వ వచనం మనం చూసినట్లయితే 128 కీర్తన 3వ వచనంలో, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. కాబట్టి ఇక్కడ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఫలించు ద్రాక్షవల్లిని పోలిన భార్యని కలిగి ఉంటారని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది 3వ వచనం ప్రకారం. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది అని ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటే నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో
నీ యొక్క పిల్లలు ఎలాగుంటారంటండి, నీ లోగిటి నీ భార్య ఫలించి ద్రాక్ష వల్ల ఉంటే నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారంట. కాబట్టి ఇక్కడ ఎంత అద్భుతం జరుగుతుంది చూసారా. నీ కష్టార్జితను అనుభవించవచ్చు, ఆశీర్వాదం మేలు పొందుకోవచ్చు. నీ భార్య ఏమో ఫలించి ద్రాక్ష వలె ఉంటుంది, నీ పిల్లలేమో ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఎప్పుడు ఇదంతానంటే 1వ వచనంలో ఉన్నదనమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారందరూ. గమనించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవాలంట. కాబట్టి మనకి ఒక ఛాలెంజ్ ఇవ్వబడుతుంది, ఒక టార్గెట్ ఇవ్వబడుతుంది. ఆ విషయంలో మనం ఫెయిల్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క 2025 సంవత్సరంలో జనవరి నెలలో మొదటిగా మనకి చక్కగా 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ ఛాలెంజ్ ఒకటి వచ్చింది మనకి. దీంట్లో చాలామంది ఎలా చేయాలి ఏంటనేటువంటిది అడుగుతూ ఉన్నారు. ఈ విషయాల్లో నేను సాయంత్రం లైవ్లో చెప్తాను. కాబట్టి ఇక్కడ మనకి ఒక్కొక్క నిర్ణయం తీసుకోవాలి, ఒక్కొక్క మరి సిస్టమ్ ఫాలో అవ్వాలి, ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ దేవుని కొరకు కాదు, మన కొరకు, మనకి కొరకు, మనం అభివృద్ధి చెందటానికి. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు ఇవి జరుగుతాయి అంటండి. కష్టార్జితం అనుభవించడం, ఆశీర్వాదం పొందుకోవటం, మేలు పొందుకోవటం. మరి భార్య ఏమో ఫలించి ద్రాక్షవల్లి అయితే పిల్లలేమో ఎలా ఉంటారంటే 28:3లో 128వ కీర్తన 3వ వచనంలో నీ భోజనపు బల్ల చుట్టూ నీ పసి పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒలీవ మొక్కల వలె. హల్లెలూయా. ఒలీవ మొక్కల వలె ఉంటారంట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించండి. మనమంతా కూడా దేవునిలో వర్ధిల్లుచు అభివృద్ధి చెందుతూ ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు మాత్రమే వర్ధిల్లటం కాదు, నీ భార్య, పిల్లలు. నెక్స్ట్ 128వ కీర్తన మనం చూసినట్లయితే 5వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, సీయోను నుండి యెహోవాను ఆశీర్వదించిన నీ జీవితకాలం అంతా కూడా యెరూషలేమునకు క్షేమం కలుగడు చూస్తావు. నీ జీవితకాలం అంతా కూడా క్షేమము క్షేమము క్షేమం. ఈ రోజున ఎక్కడ చూసినా క్షేమం లేదు, క్షామం ఉన్నది. క్షేమం అంటే మంచిది, క్షేమం అంటే కరువు, క్షేమం అంటే సమృద్ధి, క్షేమం అంటే కరువు. ఏ కుటుంబాల్లో చూసినా ఈ రోజున క్షేమం అనేటువంటిది కనిపించట్లేదు. కానీ ఏ కుటుంబాలు క్షేమంగా ఉంటాయంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి కుటుంబాలు అన్నమాట. ఇదొక భాగ్యం అంట, ఇదొక అదృష్టం అన్నమాట, ఇదొక రివార్డు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు వచ్చేటువంటి ఒక బహుమతి అనమాట. సో మనం ఉండాలని అనుకుంటారు అందరూ కూడా, కుటుంబంలో శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అన్నీ ఉండాలి అని అనుకుంటారు. కానీ ఉండవు. ఎలా ఉంటాయి, ఎలా వస్తాయి ఇవన్నీ అంటే కేవలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మాత్రమే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మనం కష్టపడితేనో సంపాదించేనో ఈ విధంగా వచ్చేటువంటివి అయితే కాదు. ఇవన్నీ కూడా డబ్బులు సంపాదించవచ్చు. మనకు కొటేషన్ ఉంటుంది, నీకు డబ్బులు ఉన్నాయి బాగాను కాబట్టి ఆ డబ్బును పట్టుకెళ్ళి నువ్వు మంచి బెడ్ కొనుక్కోవచ్చు కానీ నిద్ర కొనుక్కోలేవు. నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, మంచి మెడిసిన్ కొనవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేవు. ఇలాగా డబ్బుతోటి సమస్తం చేయగలుగుతామంటే చేయలేము. ఇక్కడ మనకి క్షేమము భద్రత, ఆరోగ్యము, ఐశ్వర్యం అన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నాయి. ఆ దేవుని చవి మనకు రావాలంటే ఖచ్చితంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలంటాడు. హల్లెలూయా. ఇక్కడ 5 విషయాలు నేర్చుకున్నాం మనం. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో మనకి కలిగేటువంటి అద్భుతమైనటువంటి మరి విషయాలు ఏంటంటే కష్టార్జితాన్ని అనుభవిస్తాము, ఆశీర్వాదం మేలు పొందుకుంటాం. మరి నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉంటుంది, పిల్లలేమో ఒలీవ మొక్కల వలె ఉంటారు. అలాగే జీవితకాలం అంతా కూడా క్షేమాన్ని చూస్తాం, క్షేమాన్ని. 127వ కీర్తన 6వ వచనం చదివినట్లయితే అక్కడ 128వ కీర్తన 6వ వచనం మనం చూసినట్లయితే దేని వాక్యం సెలవిస్తుందంటే నీ పిల్లలని చూసేదు. అంటే ఏంటి, ముదుమనలో పుడతారని అర్థం. అంటే అంత దీర్ఘాయుస్సు కలిగి ఉంటావు, ఆరోగ్యంగా కలిగి ఉంటావు అని అన్నమాట. హల్లెలూయా. అలాగే చివరిగా చూసినట్లయితే ఇజ్రాయేలు మీద సమాధానం ఉండునుగా కంటే సమాధానాన్ని కూడా పొందుకుంటావు. ఇన్ని విషయాలకి ఒక్కటే అన్నమాట. ఏంటంటే అది ఒక్కటే ఏంటంటే భయభక్తులు కలిగి ఉండటం అన్నమాట. సో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో మరి వాళ్ళు ఖచ్చితంగా
పొందుకునేటువంటి అనుభవాలు, ఆశీర్వాదాలు, దైవికమైన కార్యాలు ఇక్కడ దేవుడు మనకు సెలవిస్తూ వచ్చినాడు. 108వ కీర్తనలోనే ఫస్ట్ ఏంటంటే భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఇవన్నీ వచ్చేస్తున్నాయి. మంచి భార్య కావాలా ప్రేయర్ చేయమంటారు, లేకపోతే మంచి పిల్లలు పుట్టాలి ప్రేయర్ చేయమంటారు, లేకపోతే మంచి ఉద్యోగం కావాలి, లేకపోతే మంచి జీతం కావాలి, మంచి జీతం కావాలి, ఇలాగా మాకు ఆశీర్వాదం కావాలి, ఆశీర్వదించండి అంటుంటారు. యాక్చువల్గా ఏంటంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆటోమేటిక్గా ఇవన్నీ 7 విషయాలు వాళ్ళ జీవితంలో జరిగిపోతుంటాయి అన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన 1వ వచనంలో కరెక్ట్గా ఉంటే 1వ వచనం పునాది అనమాట. ఆ పునాది కరెక్ట్గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పిల్లర్స్ మరి లేపబడతాయి. ఆ స్టేజెస్ మరి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అన్నట్టుగా ఇవన్నీ ఒక్కొక్కటి బిల్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మొట్టమొదట మనం దేవుడు అంటేనే భయభక్తులు లేకుండా, భయభక్తులు కొంతమందికి ఉంటుంది, భయభక్తి కానీ త్రోవలేదు నడవరు అనమాట. ఆగిపోతుంటారు, అక్కడే ఉంటారు ఎప్పుడు చూసినా కూడా. అదే జీవితం జీవిస్తారు, ఒక సాక్ష్యం చెప్పడానికి ముందుకు రారు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మరి చక్కటి సాక్ష్యం చెప్పి ప్రభువుని మహింపరిచే అవకాశం వచ్చినా కూడా అది అలాగే కూర్చుని ఉండటం వల్ల ఇది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం కానీ అక్కడే ఉంటాం. అలా కాకుండా నడవాలంట, నడిచేవారు ఆయన త్రోవలేందు నడిచేవారు. ఆయన త్రోవలేంటి, దేవుని యొక్క త్రోవేంటి, లేచినప్పటి నుంచి ఆయన పగలంతా సువార్త ప్రకటించేవాడు, నైట్ అంతా ప్రార్థన చేసేవాడు. ఆయన నడిచే త్రోవ అది, ఆయన నడిచే మార్గం అది. నేను నా తండ్రి పని మీద నేను ఉన్నానంటే చెప్తాడు అలా అమ్మలతోటే. తండ్రి పని అంటే దేవుని పని మీదే ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా. ఆయన యొక్క ఉద్దేశం అంతా కూడా దేవుని తలంపులతోటే నింపబడుతూ ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల పొందుకునేటువంటి భాగ్యాలు ఈ యొక్క 7 విషయాలు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం అనుభవించాలి. వృద్ధులు, యవ్వనులు, చిన్నలు ఎవరైనా సరే ఇవన్నీ కూడా మరి మనం జీవితంలో ఖచ్చితంగా స్వతంత్రించుకోవాలి. ఒకవేళ మన జీవితంలో ముందుకెళ్ళిపోయినట్లయితే ఇంకా నా వల్ల అవదా అని అనుకోకుండా, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, నమ్మవానికి కూడా అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి దేవుని యందు భయభక్తులు కలిగి ఈ యొక్క ఆశీర్వాదములన్నిటినీ స్వతంత్రించుకుందురు గాక. ఆమేన్.